చిరంజీవి గారు ఎంతో కష్టపడి టాలీవుడ్ లో మెగాస్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత తన చేతుల మీదే వాళ్ళ తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఇంట్రొడ్యూస్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడి పవర్ స్టార్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు టాలీవుడ్ లో. ఒక్కింట్లో నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళ కోసం మరిచే మెగాస్టార్ పవర్ స్టార్ అనే క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళని చూసి ఇండస్ట్రీలో వచ్చి ఎంతో మంది డైరెక్టర్స్ హీరోస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎంతలా ఆదరిస్తున్నారంటే ఒక సినిమానే కాదు, వాళ్ళ రియల్ లైఫ్ ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇంత ఎదిగిరని వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని కోట్లలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకి. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి దానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న సీఎం కావాలని ఎంతో కష్టపడ్డాడు ఆ పార్టీ కోసం. కానీ ఎలక్షన్ ఫలితం అనుకున్నట్టు రాలేదని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో సొంతంగా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరే జనసేన. కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2019లో జనసేన పార్టీ కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయాడు. 2024లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకొని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యేనే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. చిరంజీవి గారు అలాగే బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పూజకు వచ్చారు. తర్వాత అన్నయ్యతో కలిసి కూర్చున్నాడు. ఫ్యాన్స్ వాళ్ళిద్దరిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అన్నదమ్ముళ్ళు ఇలా ఉండాలి, ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ గా. అలాగే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి నెగటివ్ గా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఏంటంటే ఎవరు ఏదనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది సక్సెస్ రాని ఫెయిల్యూర్ రాని మన పని మాత్రం ఎప్పుడు ఆపొద్దని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మరి మీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా? వాళ్ళని చూసి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.